ఏంటంటే గతంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఏ విషయాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాడనేసి మాట్లాడుకున్నామా. దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు. మనం వచ్చే ముందుగా నేను ఎక్కడికి వెళ్తున్నాను? దేవుని దగ్గరికి వెళ్తున్నాను అనే ఆలోచనతో మనం రావాలి. దేవునితో సావాసం చేయడానికి వస్తున్నాను. దేవుడు నాకు ఏదో బోధిస్తున్నాడు, ఆ బోధ విని దాని ప్రకారంగా నడవడానికి నేను వెళ్ళాలి అనే ఉద్దేశం ఒకటి. తర్వాత ఈ యొక్క విశ్వాసులందరూ కూడా ఎట్లాగ దేవుని దగ్గరికి వస్తున్నారు అంటే ఎట్లా వస్తున్నారు? యేసుక్రీస్తు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు సువార్త ద్వారా రక్షణ పొందుతారు. సువార్త ఏం చేస్తుంది? ప్రతి మనిషిని కూడా రక్షిస్తుంది. సువార్త ఏం చేస్తుంది? ఆ సువార్త విన్న ప్రతి ఒక్క మనిషి కూడా రక్షింపబడాలనే ఉద్దేశాన్ని ఆ సువార్త ప్రతి మనిషికి కూడా తెలియజేయడం ద్వారా కొంతమంది ఆ సువార్తని అంగీకరిస్తారు, ఆదరిస్తారు, ఆ సువార్త నిమిత్తం ఆలోచిస్తారు. ఏదో నా గురించి చెప్పబడింది ఈ సువార్త అని కొంతమంది ఆలోచించి ఇందులో ఏదో నా గురించి ఉన్న విషయాలు ఏంటో ఆ సువార్తలో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే వెంటనే ఆ సువార్త వారి యొక్క హృదయంలోనికి వెళ్ళి నేను ఏదో ఈ సువార్త ద్వారా నేర్చుకున్నాను. ఈ సువార్త ద్వారా నేను నేర్చుకున్న విషయం ఏంటంటే నేను పాపిని. సువార్త ద్వారా ఏం తెలుసుకున్నాడు? నేను పాపిని, నాకు దేవుడనే వాడు లేకుండా జీవించాను. అయితే ఇప్పుడు ఈ సువార్తికుడి ద్వారా లేకపోతే ఈ సేవకుడి ద్వారా సువార్త అనేది నాకు అందింపబడింది అంటే నేను నా యొక్క స్థితిగతులను తెలుసుకున్నాను. పాపము చేసేవాడిగా నేనున్నాను కాబట్టి ఈ పాపం నుండి విడుదల పొందాలి అని సువార్త నాకు బోధిస్తుంది. అంటే అక్కడి నుంచి ఏం సువార్త ఎందుకు? ప్రతి ఒక్కరు సువార్త ఎందుకు? ఏదో ఒక స్థితిలో నుండి ఒక మనిషి దేవుని మార్గంలోనికి రావాలి. దేవుని మార్గంలోకి రావాలంటే వాడి యొక్క జీవన విధానం వాడికి తెలియబడితే సువార్త ఏం చెప్తుంది? నీవు దేవుని దృష్టిలో దుర్మార్గుడువు, నీవు దేవుని దృష్టిలో పాపుడువు, నువ్వు దేవుని దృష్టిలో నీచుడువు, నీకు దేవుని గురించి ఏ విధమైన విషయాలు తెలియవు. అయితే ఇదిగో నా సువార్త ఏం చెప్పింది అంటే దేవుడంటే ఎవరు? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుని దగ్గరికి నువ్వు దూరం అయ్యే క్షణాలు ఏంటి? నువ్వు ఎట్లాగా దేవునికి దూరంగా జీవిస్తున్నావు? అట్లా నిజంగా నీకు దేవుడు ఉన్నాడనే ఆలోచన భావం నీలో ఉందా అని చెప్తూ ఉన్నప్పుడు వాడేమనుకుంటాడు? వెంటనే అవతల పక్క గ్రహీత ఎవరైతే సువార్తను వింటాడో నాకు ఈనాటి దానం వరకు దేవుడంటే ఎవరో తెలియదు, ఈ సువార్తికుడు దేవుడంటే ఎవరో నాకు తెలియజేశాడు, పాపం అంటే ఏమిటో నాకు తెలియదు, ఈ సువార్తికుడు నన్ను హెచ్చరించి పాపమును గురించి బోధించాడు. కాబట్టి నేను నా స్థితిలో ఏమై ఉండాలి? ఇప్పుడు నేను ఏమి నమ్మాలి
ఎందుకు దేవుణ్ణి నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ శక్తితో నమ్మాలి? ఇప్పుడు దేవుణ్ణి నమ్మితే నాకేమొస్తుంది అని సువార్త వాడికి నేర్పిస్తూ ఉంటుంది. సువార్త ఏం చేస్తుంది? నేర్పిస్తూ ఉంటుంది. అప్పుడు నేర్పించినప్పుడు, ఓ నేను దేవుని దగ్గర ఇలా జీవిస్తే నేను దేవుని కుమారుడిగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఈ సువార్త నన్ను పిలుస్తుంది. ఈ సువార్త ఏం చేస్తుంది? నన్ను పిలుస్తుంది. ఎక్కడికి? దేవుని వద్దకు పిలుస్తుంది. దేవునితో సావాసం చేయడానికి పిలుస్తుంది. ఇంతవరకు నేనైతే దేవునికి దూరంగా ఉన్నాను. దేవుడంటే ఎవరో తెలియని వ్యక్తిగా ఉన్నాను. ఎలా దేవుణ్ణి ఆరాధించాలో నాకు ఏమాత్రమూ తెలియదు. అయితే సువార్త పిలుస్తుంది. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అనే విషయాలు తెలుసుకోవడానికి సువార్త పిలుస్తుంది. దేవుణ్ణి ఎలాగా నేను తెలుసుకోవాలో అనే విషయాలు తెలుసుకోవడానికి సువార్త నన్ను పిలుస్తుంది. కాబట్టి ఈ సువార్త నన్ను ఒక విలువైన వ్యక్తిగా తయారు చేయడానికి ఒక పాత్రగా మారుతుంది. అందుకే ప్రతి మనిషికి కూడా సువార్త వారి హృదయంలో ప్రవేశించినప్పుడు కార్యము జరుగుతుంది. ఎందుకంటే సువార్త శరీరాన్ని రక్షించడానికి నిన్ను పిలదు. సువార్త శరీర బాధలను తొలగించడానికి పిలదు. సువార్త నీ శరీర కార్యంలో ఏదో మేలైన కార్యక్రమాలు చేయడానికి పిలదు. సువార్త నీ ఆస్తులు సంపాదించుకోవడానికి పిలదు. సువార్త నీకు ఏదో వ్యాపారంలో లాభాలు తెప్పించడానికి పిలదు. నువ్వేదో అనారోగ్యంతో ఉన్నావు కాబట్టి నీకు ఆ రోజుకే ఆరోగ్యం ఇచ్చి నేను గొప్పదానిగా చేయడానికి సువార్త పిలదు. దేనికి పిలుస్తుంది సువార్త? సువార్త దేనికి పిలుస్తుంది? దేవుని సువార్త ఒక మనిషిని పిలిచిందంటే, నీ ఆత్మ నశించిపోయింది, నీ ఆత్మ చెడిపోయింది, నీ ఆత్మ దేవునికి దూరం అయిపోయింది. నీవు నా కొరకు ఈ భూమి మీదకి నేను రప్పించాను. నిన్ను నన్ను దేవుని కొరకు ఈ భూమి మీదకి రప్పించాను. అందుకే మనుషులని దేవుడు శ్రేష్ఠులుగా చూస్తున్నాడు. ఏంటి? ఈ యొక్క లోకంలో సృష్టి అంతటికంట మనుషులకి దేవుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు, మంచి విలువను ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క స్వభావ లక్షణాలు ఒక మనుషునిలోనే ఉన్నాయి. మనుషులు ఎలా నిర్మింపబడ్డారు? దేవుని యొక్క శ్వాసతో ఈ ఆత్మ అనేది నిర్మింపబడింది. కాబట్టి దేవుని శ్వాసతో, దేవుని పోలికలతో, దేవుని యొక్క స్వభావ లక్షణాలు నీలో పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ మనుషుల్ని ఈ భూమి మీదకి దేవుడు పంపిస్తే వారి యొక్క ఆత్మలు వారు పెరుగుతున్న దినాల్లోకి ఏమవుతానంటే నశించిపోయి దేవునికి దూరంగా మారిపోతున్నాయి. అయితే సువార్త నిన్ను పిలిచిందంటే నీకు ధనం వస్తుందనేసి ఆశపడకు. సువార్త నిన్ను పిలిచిందంటే నీకు డబ్బు వస్తుందని ఆశపడకు. సువార్త నిన్ను పిలిచిందంటే నీకేదో రోగం తగ్గిపోద్దని ఆశపడకు. సువార్త నిన్ను పిలిచిందంటే నీ ఆత్మ రక్షింపబడుతుందనే గ్రహింపు రావాలి. సువార్త ఎందుకు పిలుస్తుంది? ఆత్మల రక్షణ కొరకై నా సువార్త. దేవుని యొక్క సువార్త ఏంటి? ఆత్మల రక్షణ కొరకై. మీలో ఎవరైనా ఊహాభావాలు, ఏదో అబద్ధపు ఆలోచనలు, దేవుణ్ణి నమ్ముకుంటే నాకేదో కోట్లు వచ్చేస్తాయి, ఆస్తిపరుడిని అయిపోతాను, ధనవంతుడిని అయిపోతాను, లేకపోతే దేవుడు ఈ క్షణంలో వచ్చిన రోగం అదే క్షణాల్లో తీసేస్తాడు,
కాబట్టి దేవుడు నన్ను ఈ శారీరకంగా అంత గొప్ప చేస్తాడు అనే ఆలోచనతో దేవుని దగ్గరికి ఆ సువార్తను నువ్వు వచ్చి నమ్మితే ఆ సువార్తని గాలి తీసేద్ది. ఏం చేస్తుంది? గాలి. నువ్వు అనుకున్నవి జరగవు. నువ్వు అనుకున్నవి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత జరగవు. నువ్వు ఏం కోరుకున్నావు? శారీరకపరమైన స్థితిలో నువ్వు ఎదుగుదలను కోరుకున్నావు. దేవుడిని శరీరపరమైన స్థితిగతులను మార్చడానికి దేవుడు లేడు, దేవుడిగా లేడు. నీ ఆత్మ స్థితిగతులను ప్రభావితం చేసి నీ ఆత్మలో దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించే విధానంలో దేవుడు నిన్ను బలపరచడానికి దేవుడు ఉన్నాడు. అంటే నీ మానసిక రోగాన్ని తీయడానికి దేవుడు ఉన్నాడు. నువ్వు ఏదైతే దేవునికి దూరమైన ఆ యొక్క గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను పూరించడానికి దేవుడు ఉన్నాడు. నిన్ను పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవడానికి, ఆయన సన్నిధిలో నువ్వు పరిపూర్ణంగా ఆయన్ని ఆరాధించడానికి తన్నే ప్రతి ఒక్క సువార్త ద్వారా విన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఏమవ్వాలి? ఆయన్ని మాత్రమే ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే పొగడాలి, ఆయన్ని మాత్రమే. ఆయన సొత్తై ఉన్నావు కాబట్టి ఆయన కొరకే జీవించేవాడిగా మారాలి. అయితే సువార్త వినని వారి యొక్క భాగం వేరు. సువార్తను విని విడిచిపెట్టేవారు కొందరు ఉంటారు. అయితే మనమైతే సువార్తను విని సువార్త ద్వారా మన ఆత్మను రక్షించుకోవడానికి ఈ యొక్క దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చామనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే సువార్త నిన్నేం ఎందుకు పిలిచింది? అర్థమైందా? సువార్త మనల్ని ఎందుకు పిలిచింది అంటే మన ఆత్మలను దేవుని కొరకు రక్షించుకోవడానికి పిలిచింది, దేవుని కొరకు నిలబడ్డానికి పిలిచింది. మనం విశ్వాసం ఉంచాం యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడని, యేసుక్రీస్తు నా కొరకు బలయ్యాడని, నా పాపముల నిమిత్తం చనిపోయాడని, ఆయన రక్తం ద్వారా నేను శుద్ధుడిని అవుతున్నాననేసి, అందుకే నేను బాప్తిస్యం తీసుకున్నాను. యేసుక్రీస్తు కొరకే జీవించడానికే నేను బాప్తిస్యం తీసుకున్నాను. పాపం మార్గమును విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని కొరకు బతకాలని ఆలోచనతో బాప్తిస్యం తీసుకున్నాం. కాబట్టి మన యొక్క బంధకం ఇప్పుడు ఏమైపోయినాం? విచ్చలవిడిగా తిరిగే వాళ్ళ కన్నా ఒక బంధకంలోనికి చేర్చబడ్డాం. ఏమేమో విచ్చలవిడిగా తిరిగే క్రమమును విడిచిపెట్టి ఒక బంధకానికి కట్టుబడి, ఒక నిబంధనకు కట్టుబడి, ఒక నిబంధనతో జీవించడానికి మనము ఒక ఒడంబడికి చేసుకున్నాం. ఆ ఒడంబడికి ఏంటి? బాప్తిస్యం. బాప్తిస్యం ఎందుకు తీసుకున్నాం? ఆయనతో జీవిస్తా, ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని అనుసరించి ఈ లోకంలో జీవిస్తా అనే ఒడంబడికి లోబడి మనం ఈ యొక్క బాప్తిస్యంలో ఉన్నాం. కాబట్టి మనం అందుకే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా ప్రభు బల కార్యక్రమం ఎందుకు ప్రతి వారం చేస్తున్నామంటే యేసుక్రీస్తు యొక్క త్యాగము, యేసుక్రీస్తు యొక్క ఆనాటి దినాల్లో చేసిన ఆయన యొక్క నడతను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకు మాదిరిగా విడిచిపెట్టే ప్రతి యొక్క క్షణాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని అది మనం భౌతికంగా యేసుక్రీస్తు వారి యొక్క దినాల్లో ఉండి మనం చూడలేదు, కానీ ఈ పుస్తకంలో రాయబడిన మాటలను మనం నమ్ముతున్నాం. ఏమి నమ్ముతున్నాం? యేసుక్రీస్తు నేను చూసామా? యేసుక్రీస్తు ఎలాగుంటారో మనకు తెలియదు, కానీ పుస్తకం ఆయన జీవితాన్ని చెప్పింది. ఈ బైబిల్ ఏం చెప్పింది? ఆయన జీవితాన్ని చెప్పింది. ఆయన ఇలా ఉంటాడని చెప్పింది, ఆయన ఇలా నడుచుకున్నాడని చెప్పింది, ఆయన ఇలా దేవుని కొరకు జీవించాడని చెప్పింది. కాబట్టి నువ్వు కూడా ఆయన వలె జీవించాలి. ఆయన ప్రథమ కుమారుడిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా మీరందరూ కూడా ఏమవ్వాలి? కుమారులు కుమార్తెలు
అవ్వాలి. విశ్వాసం మూలంగా ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నారో వారందరూ కూడా విశ్వాసం మూలంగా మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని కుమారులని చెప్పబడుతుంది గలతీ పత్రిక. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని మనము దేవుని యొక్క